ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో మహాలక్ష్మి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందా అనేది చూద్దాం. పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తుంది. అయితే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. చక్రి ఇంకా మహాలక్ష్మికి వాయిస్ మెసేజ్ పంపిస్తారు, చాలా బాధపడుతూ. ఏమని అంటే, ప్లీజ్ కాల్ మీ అండి అని చెప్పి వాయిస్ మెసేజ్ చక్రి పంపిస్తాడు. ఇంకా మహాలక్ష్మి ఆ మెసేజ్ని చూడదు. మళ్ళీ చక్రి కాల్ చేస్తాడు. మహాలక్ష్మి ఆన్సర్ చేయదు. ఈ లోపల మహాలక్ష్మికి విక్కీ కాల్ చేస్తాడు. కానీ చక్రి అనుకుని మహాలక్ష్మి పదపద్దాకా కాల్ చేస్తారేంటి అని చెప్పి చక్రి అనుకుని విక్కీని అంటుంది. ఇంకా విక్కీ అంటారు, నేను విక్కీని అని చెప్పి చెప్తాడు. ఇంకా మహాలక్ష్మి అంటుంది, సారీ నేను ఎవరో అనుకున్నాను అని చెప్పి చెప్తుంది. ఏంటి, ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారా, కాల్ చేసి హెరాస్ చేస్తున్నారా అని అంటాడు విక్కీ. లేదు అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా విక్కీ అడుగుతాడు, డిజైన్ కంప్లీట్ అయ్యిందా అని చెప్పి అని అడిగితే మహాలక్ష్మి ఇంకో 1/2 అవర్ అని చెప్తుంది మహాలక్ష్మి. టేక్ యువర్ ఓన్ టైం, 1/2 అవర్ తర్వాత తీసుకురా అని చెప్తాడు విక్కీ మహాలక్ష్మితో. సరే అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా ఈ లోపల మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ తనతో వచ్చి కాఫీ తాగుదామా అని చెప్పి అడుగుతుంది. ఇంకా ఇద్దరు కలిసి కాఫీ తాగడానికి వెళ్తారు. ఇంకా మహాలక్ష్మి ఆఫీస్లో వాళ్ళ కొలీగ్ని అడుగుతుంది, నేను హాస్టల్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను, మీ హాస్టల్లో ఏమైనా వేకెన్సీ ఉంటుందా అని చెప్పి అని అడుగుతుంది మహాలక్ష్మి. ఎందుకు, ఏమైంది అని అడుగుతుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్. అదంతా తర్వాత చెప్తాను, ఏమైనా ఉంటే నాకు చెప్పు అని చెప్తుంది మహాలక్ష్మి. ఇప్పుడు నేను మా రిలేటివ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు, చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. నా కోసం ఫుడ్ ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళని నేను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు. నేను ఎప్పటి నుంచో హాస్టల్ షిఫ్ట్ అవుదామని చూస్తున్నాను. ఇంకా ఇప్పుడు షిఫ్ట్ అవుతాను. ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా ఒకసారి కనుక్కొని చెప్పవా అని అడుగుతుంది మహాలక్ష్మి. ఇంకా వాళ్ళ కొలీగ్ అంటుంది, ఎంత త్వరగా అంటే ఎప్పుడు అని చెప్పని అడుగుతుంది. ఈరోజే షిఫ్ట్ అయిపోతాను అని చెప్తుంది మహాలక్ష్మి. సరే కనుక్కొని చెప్తాను అని చెప్తుంది వాళ్ళ కొలీగ్. ఇంకా చక్రి కేశవ పనిచేసే చోటుకి వెళ్తాడు. ఇంకా కేశవ అంటాడు, ఎలా ఉంది, గిల్టీగా ఉందా నీకు, లేకపోతే నీ మీద నీకే అసహ్యంగా ఉందా అని అడుగుతాడు చక్రిని. ఇంకా చక్రి చెప్తాడు బాధపడుతూ, చచ్చిపోవాలని ఉందిరా, నాకు నా మీదే అసహ్యం వేస్తుందిరా, అసలు నేను అలా చేశానంటే నా మీద నాకే చిరాగ్గా ఉందిరా, అసలు నా మహాలక్ష్మి అయితే నా ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయటం లేదురా అని బాధపడుతూ చెప్తాడు కేశవతో. మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వటం లేదురా అని చెప్పి కేశవతో చెప్తాడు. ఇంకా కేశవ అంటాడు, ఎలా ఇస్తుంది, తమరు చేసిన ఘనకార్యం అలాంటిది, ఇలా తలక మనసుని పనులు చేయటం ఎందుకు, తలదించుకోవటం దేనికి అని కేశవ చక్రిని తిడతాడు. ఇంకా చక్రి బాధపడుతూ ఉంటాడు. కేశవ అంటాడు చక్రితో, ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదరా, కష్టపడి స్కూటీ కొన్నావు చాలా ఇష్టంగా, ఇంకా ఇలాగే కొన్ని రోజులు మంచిగా ఉంటే ఇంకా తన మనసులో స్థానం సంపాదిస్తానని అనుకున్నాను. కానీ నువ్వేమో ఇలా చేశావు, ఇలాగే చెయ్యి, తను ఇంకా అసలు నీ ముఖం కూడా చూడదు, నీ మీద నమ్మకం అంతా పోయింది అసలుకే ఇప్పుడు అని చెప్పి కేశవ అంటాడు చక్రితో. ఇంకా మహాలక్ష్మి నీకు దగ్గర అవటమే కాదు, నీ దగ్గరకు కూడా రాదు అని చెప్తాడు కేశవ చక్రితో. ఇప్పుడు ఏం చేయమంటావురా అని చెప్పి బాధపడుతూ చక్రి అంటాడు కేశవతో. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ రా, ఆ పిల్ల స్థానంలో నువ్వు ఇంకా ఇప్పుడప్పుడే నమ్మకం తెచ్చుకోలేవు అని చెప్పి అంటాడు కేశవ చక్రితో. ఇప్పుడు ఏం చేయమంటావురా అని అంటాడు కేశవతో. ప్రస్తుతానికి నువ్వు ఇప్పుడు ఏమి చేయొద్దు అని అంటాడు కేశవ. మహాలక్ష్మి అలాగే తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఇద్దరు కలిసి హాస్టల్ చూడటానికి వెళ్తారు. అయితే బాగానే ఉంది హాస్టల్ అని చెప్తుంది మహాలక్ష్మి. కానీ వార్డెనే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అంటుంది అని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వార్డెన్కి పరిచయం చేస్తుంది మహాలక్ష్మిని. ఫస్ట్ నువ్వు రూమ్ చూడు, తర్వాత నా రూల్స్ చెప్తాను అని చెప్తుంది వాళ్ళ వార్డెన్. రూమ్ నచ్చితేనే ఉండు, లేకపోతే లేదు అని చెప్పి రూమ్ చూపించడానికి తీసుకువెళ్తుంది మహాలక్ష్మిని. ఇంకా వాళ్ళ వార్డెన్ రూమ్ చూపించిన తర్వాత మహాలక్ష్మి చెప్తుంది, నాకు రూమ్ నచ్చింది అని చెప్తుంది. అయితే రూల్స్ వినని రూల్స్ చెప్తుంది. పొద్దున్నే 5:30కి లేవాలి, వర్క్ ఉన్నా లేకపోయినా అని రూల్స్ అన్నీ చెప్తుంది మహాలక్ష్మితో. మహాలక్ష్మి చెప్తుంది, నాకు రూల్స్ అన్నీ ఓకే అని చెప్తుంది. అయితే వార్డెన్ రూమ్ రెంట్ గురించి చెప్తుంది. మహాలక్ష్మి అంటుంది, ఇంకా నా దగ్గర అంత అమౌంట్ లేదు, కొంచెం ఇప్పుడు ఇస్తాను, నెక్స్ట్ నెలాఖరులో ఇస్తాను అని చెప్తుంది మహాలక్ష్మి. రూల్స్ ఒప్పుకోవమ్మా అని చెప్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ తన ఆర్థడాక్స్ ఫ్యామిలీ మేడం, రూల్స్ అన్నీ పాటిస్తుంది, వాళ్ళ అమ్మమ్మ కూడా అంతే అని చెప్తుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్. అయితే అలాగైతే ఓకే, రూల్స్ పాటించకపోతే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్తుంది వాళ్ళ వార్డెన్. ఇంకా మహాలక్ష్మి ఇంటికి వెళ్తుంది.
ఈ లోపల పెద్ది చూస్తాడు. ఎప్పుడు వచ్చావమ్మా అని టీ ఇవ్వమంటావా అమ్మ అని అడుగుతాడు మహాలక్ష్మిని. ఇంకా మహాలక్ష్మి, వద్దు పెద్ది, నేను చాలా కాఫీలు తాగాను ఈరోజు అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా తలనొప్పిగా ఉందమ్మా, ట్యాబ్లెట్ ఇవ్వనా అని అడుగుతాడు పెద్ది. వద్దు అని చెప్తుంది మహాలక్ష్మి. ఏమైనా చెప్పాలా అమ్మా అని అడుగుతాడు పెద్ది. ఇంకా మహాలక్ష్మి, నేను ఇంటి నుంచి బయటికి హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్తుంది. నన్ను ఆపొద్దు, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను, నేను ఇంటికి మీ కోడలుగా రాలేదు అని చెప్తుంది మహాలక్ష్మి. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు, మీరు అన్న మాటను కాదని నేను వెళ్ళలేను, నన్ను ఆపొద్దు పెద్ది అని మహాలక్ష్మి ముందుగానే చెప్తుంది. నీ నిర్ణయాన్ని కాదని లేనమ్మా, అలా అని ఉండమని చెప్పేంత ధైర్యమూ లేదు, నాకు అసలు ఉండమని చెప్పే అధికారం కూడా లేదు, నీ నిర్ణయం నీకే, నేను ఉండమని బలవంతం కూడా పెట్టలేను అని చెప్తాడు పెద్ది మహాలక్ష్మితో. పెద్ది అంటాడు, నా ఇంటి పెద్దగా, నీకు పెద్దగా, నీ క్షేమం రక్షణ అన్నీ చూసుకుంటాను అని చెప్పి అంటాడు మహాలక్ష్మితో. కానీ ఇక్కడ ఉన్న నాకు నమ్మకం లేదు పెద్ది అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా నేను వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటాను అని చెప్తుంది మహాలక్ష్మి పెద్దితో. ఈ లోపల కన్నా వస్తాడు. మహాలక్ష్మి బ్యాగ్ తీసుకురావటం చూస్తాడు. ఏంటి వదిన, ఈ బ్యాగ్ ఎందుకు, ఎక్కడికి, ఎందుకు అని చెప్పి అడుగుతాడు మహాలక్ష్మిని. అయితే మహాలక్ష్మి చెప్తుంది, నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది అని చెప్తుంది మహాలక్ష్మి. ఎందుకు వదిన, వెళ్ళొద్దు వదిన, ఏం చేస్తే వెళ్ళకుండా వదిన, చెప్పు వదిన అని చెప్పి అడుగుతాడు కన్నా మహాలక్ష్మితో. ఈ లోపల కేశవ, చక్రి వస్తారు. ఇంకా కన్నా చక్రిని అంటాడు, నువ్వు తాగొచ్చి గొడవ చేయడం వల్లే వదిన వెళ్ళిపోతుంది, ఏం చేస్తావో తెలియదు, వదిన్ని ఆపు, వదినతో మాట్లాడు అని చెప్పి చెప్తాడు కన్నా చక్రితో. ఇంకా పెద్ది అంటాడు, ఒక్క అడుగు ముందుకేసినా ఊరుకోను అని చెప్తాడు. ఇప్పటికే ఇంకా కేశవ అంటాడు, ఏంటి వెళ్ళిపోమనిమ్మంటావా అన్నయ్య అని చెప్పి అంటాడు కేశవ. అవును, తను బలవంతం పెట్టద్దు అని చెప్తాడు మాధవ. ఇంకా చక్రి అంటాడు, ఉండమని చెప్పన్నయ్య అని అంటాడు. ఉండమని చెప్పే అధికారం, ఆ అధికారం మనకి లేదు, ఇంకా తన నిర్ణయం అని చెప్పి అంటాడు మాధవ. ఏ పిల్లకైనా సరే భద్రత అనేది తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటుంది. అలాంటి ధైర్యం మన ఇంట్లో ఉండాలని అడుగడుగున తప్పుకుని తిరుగుతూ తనకి భద్రత కల్పిస్తూనే ఉన్నా, కానీ ఇప్పుడు తనకి ఆ నమ్మకం ఇక్కడ దొరకలేదు. ఇంకా ఉండమనే అధికారం మనకి అసలు లేనే లేదు అని చెప్తాడు మాధవ. ఇంకా మాధవ అంటాడు, నువ్వు వెళ్ళిపోమ్మా అని అంటాడు మహాలక్ష్మిని. ఇది అంతకు ముందులానే నివాసం లేని ఇల్లులాగా ఉండిపోతుంది, ఒక దీపం లేని ఇల్లులా ఉండిపోతుంది, ఒక దెయ్యాల కొంపలా ఉండిపోతుంది, నువ్వైతే వెళ్ళిపో అమ్మా అని చెప్తాడు మాధవ. ఇంకా చక్రి, కేశవ, కన్నా మహాలక్ష్మిని, ఏవండి ఆగండి అని చెప్పి అని అడుగుతారు. మహాలక్ష్మి ఇంకా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరు ఆపరు. అయితే మహాలక్ష్మి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ లోపల మాధవ, నేను హాస్టల్లో దింపి వస్తాను అని చెప్పి వస్తాడు మహాలక్ష్మికి. మహాలక్ష్మి సరే అని చెప్తుంది. ఇంకా ఆటో వస్తుంది. మహాలక్ష్మి, మాధవ బయలుదేరుతారు హాస్టల్కి. అయితే కేశవ, చక్రి, కన్నా బాధపడుతూ ఉంటారు మహాలక్ష్మి వెళ్ళిపోవటం చూసి. ఇంకా ఆటోలో వెళ్తూ ఉండగా మహాలక్ష్మికి మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, తను ఎంత బాగా చూసుకున్నారో ఏంటో అని. తను ఇంకా బాధపడుతూ ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇంకా మాధవ, ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతాడు మహాలక్ష్మిని. ఏం లేదు అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా హాస్టల్ వస్తుంది. మాధవ హాస్టల్లో వార్డెన్తో మాట్లాడతాడు. అయితే మహాలక్ష్మి, మీ రూమ్లోనే అమ్మ ఉండేది అని మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతాడు మాధవ. అవును అని చెప్పి అంటుంది ఆమె. హాస్టల్లో ఫుడ్ బాగానే ఉంటుందా అని అడుగుతాడు మాధవ. మీరు చేసినంత టేస్టీగా అయితే ఉండదు, యావరేజ్గా ఉంటుంది ఫుడ్ అని చెప్తుంది దివ్య. ఇంకా మహాలక్ష్మి, వార్డెన్ ఉందా అని అడుగుతుంది. మీకోసమే ఎదురు చూస్తుంది వార్డెన్ అని చెప్తుంది మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఇలా జరిగింది. రేపటి పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.